వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే ఈ వీడియోలో చెప్పబోయే రూల్స్ మీరు ఫాలో చేస్తే 2024 మీ కాళ్ళ కింద ఉంటుంది. పదండి ఇంకా వీడియోలోకి వెళ్దాం. కొన్ని రోజులే ఉన్నాయి 2024 రావడానికి. 2023 వచ్చి ముగిసిపోతుంది. ఇది మనకి అస్సలు తెలియకుండానే సమయం వేగంతో నడుస్తుంది. కానీ మనం మన జీవితంలో వేగంతో నడుస్తున్నామా? ఈ ప్రశ్న మనం మనతో అడగాలి. ఈ ప్రపంచంలో చిన్న పిల్లల నుండి ముసలోడి దాకా, పేదోడి నుంచి బిజినెస్ మెన్ దాకా అందరికీ 24 గంటలే దొరుకుతుంది. సమయం అమ్మలేం మరియు కొనలేం. అయితే సమయం అమూల్యమైనది. ప్రతి ఒక్కరు యూజ్ చేయగలుగుతారు. టైంని రక్షించలేము, కానీ టైంని ఖర్చు చేయొచ్చు, దాన్ని యూజ్ చేయొచ్చు. ఒక్కసారి సమయం పోయిందా అనుకో, మర్రి తీసుకురాలేము. ఈ రోజుల్లో మోడర్న్ వరల్డ్లో మనీని ఇంపార్టెంట్ అనుకుంటున్నారు, టైంని ఇంపార్టెంట్ అని తీసుకోరు. సమయం ఎంత ఇంపార్టెంటో తెలియాలి. టైం యూజ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, కానీ మనీ నుంచి టైంని కొనలేము. మనీని ఆలోచించి ఖర్చు పెడుతూ ఉంటారు. మరియు టైం విషయానికి వస్తే ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేస్తూ ఉంటారు. ఈ కారణం వల్లనే మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాము మరియు గ్రో అవ్వలేకపోతున్నాము. ఈ ప్రపంచంలో ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ అయినా సమయంని చాలా పెద్ద అసెట్ అని అనుకుంటారు. ఇప్పుడు మీరు ఈ టైంని వేస్ట్ చేస్తారా లేకపోతే ఇన్వెస్ట్ చేస్తారా మీ మీదే డిపెండ్ అయి ఉంది. 24 గంటల రోజుకి ప్రతి ఒక్క మనిషికి 86,400 సెకండ్ అయితే దొరుకుతుంది. టైం ఈక్వల్ టు మనీ అని మన అందరికీ తెలుసు. ఇమాజిన్ చేసుకోండి 86,400 మనీ అని ప్రతిరోజు మీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. కానీ మనం మంచిగా యూజ్ చేసుకోకుండా మనం సోషల్ మీడియాలో రీల్స్ని స్క్రోల్ చేస్తూ తిరగడం, ఇంకా ఎక్కడ పడితే అక్కడ టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. మీ టెంపరీ ప్లెజర్ని కోసం లైఫ్ని, మీ కెరీర్ని వేస్ట్ చేస్తూ ఉంటాము. అందుకే వర్చువల్ వరల్డ్ నుండి బయటికి రండి, మరి రియల్ వరల్డ్లో బతకడానికి స్టార్ట్ చేయండి. మీ కళను నిజం చేసుకోండి, మీ గోల్స్ని అచీవ్ చేయండి. ఒకవేళ మీరు ఇలా ఆలోచిస్తున్నారా, మా దగ్గర చాలా సమయం ఉంది అని, అయితే ఖచ్చితంగా లేదు. ఈ ఆపదం నుండి బయటికి వచ్చేయండి. ఒక్కొక్క రోజు చేస్తూ 1 సంవత్సరం మరియు మీ సగం జీవితం గడిచిపోతుంది, అస్సలు నీకు తెలియకుండానే. అందుకే సమయం వాల్యూని తెలుసుకో. చూడు, ఈరోజు నువ్వు ఏదైనా చేస్తే అదే రిజల్ట్ నీకు రేపైతే దొరుకుతుంది. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే, కష్టపడితే నీకు సక్సెస్ దొరుకుతుంది. ఒకవేళ నువ్వు సమయం వేస్ట్ చేస్తే, మీ లైఫ్ కోసం ఏం చేయలేదో నీకు అదే దొరుకుతుంది. అందుకే ఈ టైంని మంచిగా యూజ్ చేయండి. మీ లైఫ్లో ఒక గోల్ సెట్ చేసుకోండి. ప్రతి ఒక్క రోజు డిస్ట్రాక్ట్ అవ్వకండి. 1 అవర్ నుంచి 2 అవర్ దాకా వర్క్ చేయండి. ఈ సమయంలో ఒంటరిగా ఉండండి. మీ ఫోన్ నోటిఫికేషన్ ఆఫ్ చేయండి, లేకపోతే మీ ఫోన్ను ఇంకో రూమ్లో పెట్టేయండి. మీరు ఫుల్ ఫోకస్లో వర్క్ చేయండి. మీ గోల్స్ కోసం వర్క్ చేయండి. ఇలా 1 మంత్ వర్క్ చేస్తే మీ లైఫ్లో ఒక పెద్ద చేంజ్ అయితే వస్తుంది. చూడండి, డైలీ 1 అవర్ నుండి 2 అవర్ అయితే పెద్ద మాట కాదు. జవాబులో మీరు డైలీ 8 అవర్ ఫోన్స్ యూజ్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు. తక్కువ కాకపోయినా 1 అవర్ మీరు మీ లైఫ్ కోసం, మీ కెరీర్ కోసం, మీ ఫ్యూచర్ కోసం ఇవ్వండి. చూడండి, సమయం ఎవరి కోసం వెయిట్ చేయదు, తన వేగంతో నడుస్తుంది. మరి నువ్వు ఎందుకు సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నావు? సరైన సమయం ఎప్పటికీ రాదు, సరైన సమయం నువ్వే తీసుకురావాలి. అందుకే కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. నువ్వు ఈరోజు చేయాల్సిన చిన్న పనినైనా రేపైతే పెట్టుకోకు. నువ్వు అనలైజ్ చేయండి, ఇది తెలుసుకోవడానికి ట్రై చేయి. నీది మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో, ఇంకా దాని నుండి ఉపయోగం అవుతుందా లేకపోతే నష్టం. చిన్న వస్తువు మీద ధ్యానం పెట్టండి. ప్రతిరోజు నువ్వు ముందు కన్నా మంచిగా ఇంప్రూవ్ చేయి. ఏ పని ఇంపార్టెంటో అదే ముందు చేయి. ఏ పని కోసం డెడ్లైన్ అయితే పెట్టుకో. ఒకరోజు నువ్వు ఏమేమి చేయాలో ప్లాన్ చేసుకొని పెట్టుకో.
దీని నుండి మీ టైంని బాగా యూజ్ చేసుకోగలుగుతావు. అందుకే నువ్వు ఏదైనా చేస్తావు అది మర్చిపోకు. టైం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది ఒక్కసారి వెళ్ళిపోయిందా మరి ఎప్పటికీ తిరిగి రాదు. ఎవరు అయినా టైంని తీసుకురాలేరు. అందుకే టైంని బాగా ఉపయోగం చేసుకో. రేపు కోసం వదలకు. ఈరోజు ఇప్పుడే నువ్వు చేసుకోగలవు. మీ టైం ఇప్పుడే నువ్వు బ్రతుకుతున్నావు. అందుకే డిసిషన్ తీసుకో, మరి నీ లైఫ్ని చేంజ్ చేసుకో.